హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, మా హస్బెండ్కి అయితే నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. ఇంకా కొంతవరకు అయితే సర్ప్రైజ్ ఉంచాను, బట్ తర్వాత ఇంకా చెప్పాల్సి వచ్చింది. అది ఏం గిఫ్ట్ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఒక 1 వీక్ ముందైతే నేను ఇంకా బయలుదేరాను. ఎక్కడికి అనేది మీకు ఇంకా ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కార్ షోరూమ్కి అయితే వెళ్ళినాను. ఇంకా ఫస్ట్ టైము ఇంకా నేను ఓన్గా ఇలా వెళ్ళడం అయితే, ఇంకా ఇది షోరూమ్ ముందు ఫ్రంట్ సైడ్ అయితే చాలా కార్స్ ఉన్నాయి. ఇంకా లోపల కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేము టాటా కంపెనీ కొంచెం బ్రాండ్ కదా, ఈ మధ్యలో ఎక్కువ సేల్ ఉన్న కంపెనీ కాబట్టి ఇంకా మేమైతే ఇదైతే చూస్ చేసుకున్నాము. ఇంకైతే నేను లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. నేను మా బాబు అయితే కలిసి వచ్చినాము. ఇంకా మా పాపనైతే వీడియో తీస్తుంది. మా పాప, నేను, మా బాబు ముగ్గురం అయితే వచ్చేసినాము, మా హస్బెండ్కి తెలియకుండా. ఇంకా ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చెప్పినాను, ఇట్లా నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇస్తున్నానని వాళ్ళకి ముందే చెప్పినాను. ఇంకా వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని నాకైతే దానికి తగ్గ వేలో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే వచ్చింది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే స్టార్టింగ్ ప్రైస్ నుండి టాప్ ఎండ్ వరకు మాకైతే ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకా మేము ఒక కార్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఏ కలర్ కారు ఇంకా నేమ్ ఏంటి అనేది నేను చూపిస్తాను, మీకు ఎండింగ్లో రివీల్ చేస్తాను ఏంటి అనేది. మేము సెలెక్ట్ చేసుకున్న కార్కు సంబంధించిన సిగ్నేచర్స్ అవైతే మొత్తం ఇంకా ఫిలప్ చేసినాము. ఇంకా సిగ్నేచర్స్ కూడా తీసేసుకున్నారు. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్స్కి అయితే మా హస్బెండ్ హెల్ప్ కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే మేము షోరూంలో కార్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి, నేను, మా బాబు, ఇంకా ఫ్రంట్ సైడ్ కూర్చున్న పర్సన్ అయితే రజనీకాంత్. ఇంకా తనే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా తనే మాకు సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మా హస్బెండ్కి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటనేది. గోదాంకి అయితే వచ్చేసినాము. ఇంకా కార్స్ అయితే చూస్తున్నాము. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడైతే ఎలక్ట్రిక్ది ఉండే, ఇంకా ఈ మోడల్లో వస్తుందని అయితే చెప్పినారు. ఇంకా మేము కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం ఇంకా మేము తీసుకునే కార్ మోడల్ అయితే వచ్చిందని ఇంకా ఇదైతే చూపించినారు. చూడండి, మేము తీసుకునే కార్ మోడల్ టాటా పంచ్ సన్ రూఫ్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఇంకా మేము చూసాము, సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో, డిఫరెంట్ మోడల్ కార్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏది చూసినా అది నచ్చింది. ఇంకా మేము కంప్లీట్గా ఇంకా బుక్ చేసుకోవడానికి అయితే డౌన్ పేమెంట్ అయితే పే చేసి, ఇంకా దానికి సంబంధించిన ఏ రోజు డెలివరీ అనేది ఇంకా సిగ్నేచర్స్ అయితే నా దగ్గర తీసుకుంటున్నారు. కార్ అయితే నా పేరు మీదనే తీసుకుంటున్నాను. ఇంకా మా డెలివరీ డేట్ కూడా వచ్చేసింది. ఇంకా నేను సర్ప్రైజ్ అన్నా కదా, డౌన్ పేమెంట్ అయితే నేను పే చేశాను. ఇంకా మిగిలిన ఈఎంఐ అయితే మా హస్బెండ్కి అయితే పెట్టేసినాను. ఇంకా మేమైతే ఏప్రిల్ 9th రోజు కార్ డెలివరీ చేసుకున్నాము. ఇంకా ఇది 9th రోజు వీడియో. ఇంకా మేమందరం అయితే ఫ్యామిలీతో సహా ఎంటర్ అయినాము షోరూంలోకి. ఇంకా ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం అరేంజ్మెంట్ కోసం మమ్మల్ని అయితే ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పినారు. ఈలోపు ఇంకా మిగిలిన ప్రాసెస్ కోసం అయితే నా దగ్గర సైన్ అయితే తీసేసుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చి కంప్లీట్ చేసేసినారు. ఈలోపు వాళ్ళైతే అక్కడ అరేంజ్ చేశారు. ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే, మా బాబు, మా పాప, ఇంకా మా హస్బెండ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాము. ఇంకా మేము కార్ బుక్ చేసి పేమెంట్ కూడా కంప్లీట్గా March 31st రోజే పే చేసినాము. కానీ అయినా కానీ మేము డేట్ ఇంకా మా కరెక్ట్గా ఉన్న రోజు పూజ అయిన తర్వాతే తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకా 1 వీక్ 9 days అయితే 1 వీక్ కాదు 9 days అయితే మేము షోరూంలోనే పెట్టేసినాము. నార్మల్గా ఇలా ఎవరు చేయరు కావచ్చు, ఇంకా మేమైతే సెంటిమెంట్గా అలానే చేసేసినాము. March 31st రోజే పేమెంట్ మొత్తం పే చేసినాము. ఇంకా ఇలా అన్నీ కంప్లీట్గా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆఫర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎన్ని సర్వీసింగ్స్ ఫ్రీగా ఇస్తారు, ఇంకా ఏమేమి ఇస్తారు, ఇన్సూరెన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి నా దగ్గర సిగ్నేచర్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా ఇది ఫైనల్ సిగ్నేచర్స్. ఇంకా ఇలా అయితే మేము హ్యాపీగా డెలివరీ డేట్ రోజు అయితే చాలా హ్యాపీగా ఉండే. ఇంకా మేము డైరెక్ట్ పూజ అయితే చేయించుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు రివీల్ చేసే టైం అయితే వచ్చింది. ఇంకా మేమైతే అరేంజ్ చేసిన దగ్గరికి అయితే వచ్చినాము, మా కార్ ముందుకి.
చూడండి ఇంకా మా కార్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టము. సో అందుకోసమని ఇంకా నేనైతే తీసుకున్నాను. వైట్ బ్లాక్లో చాలా కంపెనీస్లో ఆల్మోస్ట్ అదే తీసుకుంటారు కదా. సో అందుకోసమనే వైట్ బ్లాక్ అయితే నేను తీసుకోలేదు, ఇంకా రెడ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను. చాలా బాగుంది. మా పాపకి మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో ఫీచర్స్ గురించి, ఇంకా కారు మనకి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, లోపల ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మాకైతే కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశారు ఇంకా వాళ్ళు. ఇంకా అది చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్గా వేరే వాళ్ళకి చేయరంట, ఇంకా మాకు కంపల్సరీ అని చెప్పేసినాము. సో ఇంకా వాళ్ళైతే అరేంజ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మాకు ఇది ఒకటి డౌట్ ఉండే, అంటే కేక్ కటింగ్ చేపించరా అనేసి. ఇంకా మాకైతే ఇంకా అరేంజ్ చేశారు. ఇది ఇంకా హ్యాపీగా అనిపించింది. కొన్ని పిక్స్ అయితే తీశారు, ఇంకా వాటి కోసం వెయిట్ చేసాము. ఇంకా మా శశ్విన్ అయితే తన బర్త్డే అనుకుంటున్నాడు. అంటే తన కేక్ ఉంటే సరిపోద్ది, ఇంకా బర్త్డేని అనుకుంటాడు. ఏదైనా ఇంకా మేము కూడా అలానే చెప్తాము, ఈరోజు శశి బర్త్డే అని. మా మ్యారేజ్ డే రోజు కూడా 1 బర్త్డే అని చెప్పినాము. ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు, ఇంకా నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తాను. నార్మల్గా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే కేక్స్ అయితే ఇచ్చేసినాము. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా పాపం వీళ్ళిద్దరికైతే వెనస్డే ఫాస్టింగ్ అంట, ఇంకా వాళ్ళైతే కేక్ అయితే తినలేదు. ఇంకా నాకైతే కొంచెం తినిపించినారు. ఇంకా తర్వాత కంగ్రాట్స్ అయితే చెప్పినారు. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళిద్దరైతే. ఇంకా కేక్ కటింగ్, ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంకా కార్కి సంబంధించిన పేపర్స్ అవన్నీ మాకైతే ఇచ్చేసినారు. కానీ ఇక్కడ ఈ షోరూంలో ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది, వీళ్ళు డెలివరీ అవుట్ సైడ్ చేస్తారంట. అంటే ఈ షోరూమ్ ఓనర్కి వాస్తు ప్రకారం చెప్పారంట, షోరూంలో కాకుండా ఇటు సైడ్కి షోరూమ్ పక్కకి ప్రతి కారు అక్కడే డెలివరీ చేస్తారంట. ఇక కొంచెం మేమైతే మార్నింగ్ డే టైం కాబట్టి మాకైతే ఫుల్ ఎండ అనిపించింది. ఇంకా అదొకటి మాత్రమే కొంచెం డిసప్పాయింట్మెంట్, మిగిలిందంతా హ్యాపీగా అనిపించింది. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ మాకైతే ఇచ్చేసినారు, కీ ఇంకా పేపర్స్ అన్నీ ఇచ్చేసినాక ఇంకొక బాక్స్ అయితే ఇచ్చినారు. ఇంకా అందులో నాకు ఏముంటుందో తెలియదు, నేను ఇంటికి వెళ్ళినాక మీకు రివీల్ చేసి చూపిస్తాను అందులో ఏమేమి వచ్చినాయి అనేసి. ఇంకా ఇలా మా హస్బెండ్కి అయితే అన్నీ ఇచ్చేసినారు. ఫొటోస్ కూడా ఇంకా దిగినాము కొన్ని. ఇంకా తను రజనీకాంత్, తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా రేటింగ్ కూడా 10 ఇవ్వండి మేడం అని చెప్పినారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సజెస్ట్ చేయమన్నారు, ఈ వెహికల్కి చేస్తామని చెప్పేసినాము. ఇంకా ఇలా హ్యాపీగానైతే కార్ డెలివరీ అయితే చేసేసుకున్నాము. దీని తర్వాత మాకు అంటే కారు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ మాకు లోపలనైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. దాని తర్వాత మాకైతే ఇంకా కొబ్బరికాయ ఇచ్చినారు.
అంటే కారు మేము ఎక్కే కంటే ముందు కొట్టడానికైతే వాళ్ళే ఇంకా కొబ్బరికాయ కూడా ఇచ్చినారు. ముందే చెప్పినారు పూలదండ ఇంకా కొబ్బరికాయ మేమే ఇస్తామనేసి. ఇంకా అందుకే మేము ఇంట్లో ఉండి తెచ్చుకోలేదు. ఇంక ఇలా కొబ్బరికాయనైతే కొట్టేసినాము. ఇంకా నెక్స్ట్ కొన్ని పిక్స్ కోసం అయితే ఇంకా మమ్మల్ని ఇక్కడ నిల్చోమన్నారు. ఇంకా మేమైతే పిక్స్ కోసం ఇక్కడ నిల్చున్నాము. ఇంకా వాళ్ళే పాపం ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా దీని బ్యాక్ సైడు ఇంకా వాళ్ళందరూ ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ మమ్మల్ని అయితే చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇలా వీడియో తీస్తే ఎలా చెప్తే అలా విన్నారు. అసలు ఏం ఇబ్బందిగా ఏం ఫీల్ కాలేదు. అదొకటి హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇట్లా ముందుకు వచ్చిన పర్సన్ తను మనకి అంటే లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నవి అనేటివి ఇంకా చూపిస్తారు. ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ నీళ్ళు కార్ పైన గ్లాస్ పైన చల్లినారు కదా, ఇంకా అవి మరకలు పోవ అనేసి ఇంకా తనైతే తుడుస్తున్నారు. ఇంకా మా హస్బెండ్కి అయితే కార్ ఆపరేటింగ్ అయితే ఇంకా చెప్తున్నారు. తన కీ ఇచ్చి ఇంకా మాకు 2 కీస్ ఇచ్చినారు. ఇంకా లోపలనైతే ఇంకా తను వెళ్తున్నారు. ఇంకా నన్ను కూడా వీళ్ళందరూ వెళ్ళమన్నారు. ఇంకా వెళ్ళమనేసరికి ఇంకా నేను కూడా కూర్చున్నాను. తను ఒక్కరే ఇంకా డ్రైవ్ చేయని, ఇంకా నెక్స్ట్ టైం నేను లేకుండా ఎప్పుడు డ్రైవ్ చేయరు కదా అనేసి ఇంకా నేనైతే అక్కడ నిల్చుంటే ఇంకా వాళ్ళందరూ మోటివేట్ చేస్తున్నారు, వెళ్ళండి మేడం అనేసరికి ఇంకా నేను కూడా వెళ్ళినాను. ఇంకా కార్ అయితే ఎంత హైట్గా ఉండేనో, అసలు హైట్ వెడల్పు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మాది ఓల్డ్ కార్ ఏమో శాంత్రోజింగ్, అది కొంచెం నార్మల్ ఉంటుంది కదా, ఇదైతే దానికి డబల్గా ఉంది. మస్తు అనిపించింది ఇంకా కార్లో కూర్చున్నప్పుడు అయితే. ఇంకా దీని తర్వాతనైతే ఇంకా నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ఇంకా మాకు ఈ కార్ లోపల ఆప్షన్స్ అవన్నీ చెప్పడానికైతే తనైతే ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు. ఇంకా కార్ గురించి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డౌట్ ఉంటే కూడా కాల్ చేయమన్నారు, అప్పుడు చెప్తా అన్నారు. ఇంకా కార్ చూడండి లుకింగ్ ఎలా ఉందో, ఇది సైడ్కి ఇంకా బ్యాక్ సైడ్. ఇంకా మేమైతే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కార్లో అయితే కూర్చొని ఇంకా బయలుదేరినాము. ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇంకా కంటిన్యూ ఉంటుంది వీడియో. ఇంకా పైన చూడండి, ఇది సన్ రూఫ్. ఇంకా ఇదైతే మా బాబు కోసమే ఈ ఆప్షన్ ఉన్న కార్ని అయితే తీసుకున్నాము. ఇంకా మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మా పాపని చూడండి, ఇంకా ఆమెనైతే డ్యాన్స్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇది మెయిన్గా కొనడానికి కారణం అయితే మా పాపనే. ఎందుకంటే ఆమె ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో కాకుండా ఇంకా వేరే దూరంలో ఇంకా ఆమె స్టడీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో దానికోసం ఆమెను డ్రాప్ చేయడం పికప్ చేయడం కోసం అయితే ఈ కార్ అవసరం కాబట్టి ఇంకా మేము కార్ని అయితే తీసుకున్నాము. ఇంకా కారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక కూడా నేను కార్కి అయితే కొబ్బరికాయ కొట్టేసినాను. ఇంకా ఎందుకంటే బయట నుండి అంత తిరిగి వచ్చింది కాబట్టి ఇంకా చెడు దృష్టి ఏం లేకుండా నేను మళ్ళీ ఇంట్లో కూడా దిష్టి అయితే తీసినాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టినారు. ఇంకా కార్ ఎంట్రీ చూడండి ఎలా ఉందనేసి. ఇంకా తనైతే లోపలికి ఎక్కిచ్చేసినారు. ఇంకా ఇంతకుముందు కార్ కంటే ఇదైతే ప్లేస్ ఫుల్ ఆక్యుపై చేసింది. చాలా అంటే చాలా ప్లేసు, అంత పెద్దగా ఉంది కారు. చూడ్డానికి కూడా నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది కారు. ఇంకా కారు లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా మాకు ఒక బాక్స్ ఇచ్చారు, అది ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్పినాను కదా. ఇంకా చూడండి, టాటా కంపెనీ వాళ్ళు మనం కారు కొన్నప్పుడు ఈ బాక్స్ ఇస్తారంట. ఇంకా నేనైతే నార్మల్గా ఇంక ఇందులో ఏమన్నా పేపర్స్ ఉన్నాయేమో అనుకున్నా, కీస్ కానీ ఇంకా కీ చైన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనుకున్నా. బట్ అది కాదు. ఇంకా నేను ఓపెన్ చేసరికి అయితే ఫుల్ షాక్ అయిపోయినా. ఇంకా మీరు కూడా చూడండి ఏమి ఇచ్చారనేసి. మా బాబు అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేయొద్దు అనుకున్నా. ఇంకా మా బాబు అయితే అసలు ఒకటే ఇంకా అనడం, నేను ఓపెన్ చేస్తా అనేసరికి ఇంకా పోనీ ఎప్పుడైతే ఏంటి ఇంకా ఓపెన్ చేయడం అనేసి ఓపెన్ అయితే చేసినాము. ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఓపెన్ చేసి మా పాప మా బాబు ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు. చూడండి చాక్లెట్స్. మేమైతే ఫుల్ షాక్ అయినాము. మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా ఓపెన్ చేయగానే ఇంకా హాఫ్ చాక్లెట్స్ అయితే మొత్తం ఫినిష్ చేసిండు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చాక్లెట్స్ బాక్స్ ఇస్తారని. ఇంకా ఇది కూడా నాకైతే హ్యాపీగా అనిపించింది. మా చిన్న ఫేస్ చూడండి, మొహంలో ఎంత తేజస్ వచ్చిందో చాక్లెట్ చూడగానే. మా పాప కూడా చూడండి
ఓవరాల్గా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో పూజకు సంబంధించింది ఇంకా కారు దానిలో ఉన్న ఆప్షన్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.